వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఒకసారి బీపీ మండల్ గారిని చూస్తే ఎంత అద్భుతమైన లీడర్ అంటే భారతదేశంలో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు. యాదవ్ కుటుంబంలో పుట్టిన బీపీ మండల్, సోషలిస్ట్ భావజాలంలో పెరిగిన బీపీ మండల్ వాళ్ళ సొంతగా అంటే ఈ బీసీ వెనుకబడ్డ వర్గాలకి బీసీ వర్గాలని పూర్తిగా అధ్యయనం చేసి మండల్ కమిషన్ 41వ రికమెండేషన్స్ ఇచ్చి దాంట్లో కనీసం ఇప్పటికి అమలైంది 2 మాత్రమే. మిగతా 40 ఇంకా 39 రికమెండేషన్స్ అమలే కాలేదు. దాంట్లో ఎస్సీలకు సంబంధించి మాట్లాడాడు, దళిత క్రైస్తవుల గురించి మాట్లాడాడు, ఎస్టీలకు సంబంధించి మాట్లాడాడు, సంచార జాతుల గురించి మాట్లాడాడు, బీసీలలో మోస్ట్ బ్యాక్వర్డ్ కులాల గురించి మాట్లాడాడు. అసలు ఆయన అద్భుతమైన రిపోర్టు 1967లో ఒక అద్భుతమైన రిపోర్టుకు నాంది పలికిన రోజు. బీపీ మండల్ ఆయన పుట్టింది 25 ఆగస్టు 1918 అయితే చనిపోయింది 13 ఏప్రిల్ 1982. ఈ మండల్ కమిషన్ అనేది ఒక ప్రసిద్ధం. భారతదేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ మండల్ కమిషన్ అమలు కరు నైతో కుర్సీ ఖాళీ కరు అని చెప్పేసి ఆయన సంబంధించిన ఇవాళ మనం మాన్యశ్రీ కన్షీరామ్ గారు బీపీ మండల్ ఏ రికమెండేషన్స్ అయితే ఇచ్చాడో ఆ రికమెండేషన్స్ అన్నీ కూడా అమలు చేయండి లేదా కుర్సీ ఖాళీ చేయండి అని చెప్పేసి ఇచ్చిన నినాదం భారతదేశ రాజకీయాలను మార్చింది. భారతదేశ రాజకీయాల్లో మండల్ అనేవాడు ఒక పెద్ద ఒక సామాజిక విప్లవాన్ని తీసుకురాగలిగింది. ఆయన ఇచ్చిన రిపోర్టు ఇవాళ భారతదేశం మొత్తం దేశ రాజకీయాలను మార్చగలిగింది. అంతటి అద్భుతమైన రిపోర్టు ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాన్ని అమలు చేయలేదు. ఇలా అనివార్యంగా ఎవరు అమలు చేయగలిగినారు అంటే కేవలము వీపీ సింగ్ మాత్రమే అమలు చేయగలిగాడు. అంటే 51 నుండి మొదలుకుంటే కాకా కాలర్ కమిషన్ నుండి మొదలుకుంటే బీసీలలో 2వ ముఖ్యమంత్రిగా ఈయన సొంతగా ఎదిగి సోషలిస్ట్ భావజాలంతో ఎదిగి ఆయన 2వ ముఖ్యమంత్రిగా ఉండి ఆయన అప్పటి జనతా పార్టీలో బీసీలకు సామాజిక సంక్షేమ సమగ్ర అభివృద్ధి కోసం కమిషన్ వేస్తామని మేనిఫెస్టోలో పెట్టి అనంతరం అధికారంలోకి రాగానే ఆయన 1979లో మండల కమిషను వేయడంలో 5 సభ్యులతో ఆయన కాంగ్రెస్ పార్టీ వేసిన కమిషన్కి అధికారికంగా పిలువబడ్డ మండల్ కమిషన్. 1979 జనవరి 1న అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో ఈ కమిషన్ పార్లమెంటు మెంబర్ అయిన బీపీ మండల్ అధ్యక్షతన జరిగింది. సో ఆ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ దాంట్లోనే 52% బీసీలు ఉన్నారని చెప్పేసి లెక్క తేల్చింది. అంటే అప్పటికే 1980 నాటికే 52% బీసీలు ఉన్నారని చెప్పేసింది. అందులో ఆ 52%లో ఓబీసీలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పబ్లిక్ సెక్టార్లో ఇవాళ 27% రిజర్వేషన్లు అనుభవించడానికి ఈయన ఇచ్చిన రిపోర్టే కారణం. ఇవాళ మండల్ కమిషన్ అమలు చేసిన వీపీ సింగ్ యొక్క విగ్రహాలు వాడవాడలో పెట్టాలని చెప్పి ప్రొఫెసర్ కంచాయలయ్య ఒక ఆయన అంటే అంత గొప్ప నాయకుడు వీపీ సింగ్ అని చెప్పేసి ఆయన ఇవాళ మరొక లింకన్ లాంటి వాడు అని చెప్పేసి ఆయనను పొగిడిన చరిత్ర మనకు తెలుసు. సో ఆ క్రమంలోనే నేను దాన్ని అపోజ్ చేయడం జరిగింది. అసలు వీపీ సింగ్ అనేవాడు ఒక రాజా వంశానికి సంబంధించిన వాడు. 3 లక్షల మందికి పైగా బహుజనులను ఊచకూత కోసి నరికి చంపించినవాడు. అలాగే కర్ణీ సేన, అగ్రవర్ణాల సేనలకు రాజ్పుత్ సేన ఇట్లాంటి సేనలన్నింటినీ కూడా ఇవాళ ఏర్పాటు చేసేసి పూలన్ దేవి లాంటి నా బీసీ బిడ్డని చంపిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి అనివార్యంగా మొత్తం ఉత్తర భారతదేశ రాజకీయాలను ప్రభావితం చేసిన మాన్యశ్రీ కన్షీరామ్ మండల్ కమిషన్ అమలు కరో నైతో కుర్సీ ఖాళీ కరో అని 365 రోజులు బోర్డ్స్ క్లబ్ వద్ద ఆయన ఉద్యమం చేసిన కారణంగా దేశమంతా కదిలింది. ఉత్తర భారతదేశం ముఖ్యంగా దేవిలాల్ వాంటి వాడు వీపీ మన కాన్షీరామ్ గారితో కలిసి వీపీ సింగ్ మిత్రుడు ఆయన దేవిలాల్ కలిసి ఆయన ఉద్యమంలో భాగస్వామ్యమైన కారణంగా ఆ రోజు 90లో వీపీ సింగ్ ప్రభుత్వం అనివార్యంగా దీన్ని అమలు చేస్తూ తీర్మానం చేసింది. అలాగే అంబేద్కర్కి భారతరత్న కూడా ప్రకటించింది. అంటే కాన్షీరామ్ ఉద్యమం ప్రభావం ఆ రకంగా బీసీలకు రిజర్వేషన్లు సాధించి పెట్టింది. అలాగే దళితులకు ప్రపంచ మేధావైన అంబేద్కర్కు భారతరత్న ఇచ్చే విధంగా ఆయన దేశ రాజకీయాలని ఆ రకంగా ఇవాళ సామాజిక రాజకీయాల వైపు, సామాజిక విప్లవ రాజకీయాల వైపు కాన్షీరామ్ గారు మండల్ కమిషన్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలి, ఆయన ఇచ్చిన మొత్తం రికమెండేషన్స్ అన్నీ అమలు చేయాలని చెప్పేసి ఆ రోజు
ఆయన పెద్ద మహోద్యమాన్ని నడిపిన కారణంగా వచ్చింది మండల్ కమిషన్. సో ఆ మండల్ కమిషను ఇవాళ వచ్చిన కారణంగానే ఇవాళ మనకు 93 నుండి అనివార్యంగా ఇవి బీసీలకి విపి సింగ్ గారు 27% కేంద్ర ప్రభుత్వ శాఖల్లో రిజర్వేషన్లు అమలు చేస్తూ విద్యా ఉద్యోగ రంగాల్లో అమలు చేస్తూ చట్టం అమలు చేసిన కారణంగానే ఇవాళ బీసీలకు న్యాయం జరిగింది. ఇవాళ బీసీలు చాలామందికి బీసీలకు తెలియని విషయం ఏంటంటే అంబేద్కర్ మాకేం చేయలేదు అని కొంతమంది అనుకుంటారు. కానీ ఇవాళ భారత రాజ్యాంగం అధికరణ 340 అంబేద్కర్ వెనుకబడిన తరగతులకు సంబంధించిన అంశం చర్చించాలి, పార్లమెంట్లో దాని మీద నివేదిక ఇవ్వాలని చెప్పి ఆయన ఆర్టికల్ 340 పెట్టాడు. ఆ 340 వచ్చిన కారణంగానే నాటి కాకా 1951 కాకా కలేకర్ కమిషన్ నుండి మొదలుకుంటే మండల్ కమిషన్ 1969 మండల్ కమిషన్ వరకు అది 93లో అమలైంది. 90లోనే అది రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. సో ఇవాళ మండల్ తీర్పు అనేది సుప్రీంకోర్టు చరిత్రలో ఇవాళ నిలిచిపోయింది. మండల్ తీర్పు, మండల్ కమిషను 50% రిజర్వేషన్లు ఈ వర్గాలకు ఇవ్వాలి, ఇంకా 50% ఓపెన్ కేటగిరీలో ఉండాలని చెప్పేసి ఇవాళ సుప్రీంకోర్టు అది వాళ్ళకు అధికారం లేకపోయినా సరే ఇవాళ మండల్ 50%, 52% జనాభా ఉంది వాళ్ళకు అని చెప్పి ఇచ్చిన కారణంగా 50% వరకు బీసీలకు ఇవ్వాలి అని చెప్పిన కారణంగా 27%కి దాన్ని ఇవాళ బీసీలకి రిజర్వేషన్ రికమెండ్ చేసి మొత్తానికి ఓవరాల్గా 50% తగ్గద్దు అని అగ్రవర్ణాల కుట్ర చేసి ఆ రోజే సుప్రీం న్యాయ వ్యవస్థలో ఉన్న అగ్రవర్ణాలు అందరూ కుట్ర చేసేసి 50% సీలింగ్ పెట్టద్దని చెప్పేసి ఆ మండల్ కమిషన్ తీర్పు ద్వారా, దాని రిపోర్టు ఆధారంగా వచ్చిన తీర్పు ద్వారా ఇలా అగ్రవర్ణాల అగ్రహారంగా మారిన సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఈ రోజు వరకు కూడా ఈడబ్ల్యూఎస్లకు మాత్రం 50% సీలింగు ఈడబ్ల్యూఎస్కు వర్తించదు, దాన్ని ఆమోదిస్తుంది. కానీ బీసీలకు వచ్చేసరికి 50% సీలింగ్ అనే అంశాన్ని తెరపైకి తెస్తుంది సుప్రీంకోర్టు. మరి సుప్రీంకోర్టుకు ఏమన్నా సహజ న్యాయ సూత్రాలకు సంబంధించి వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ డబ్ల్యూఎస్కు 50% వర్తించినప్పుడు బీసీలకు ఏ రకంగా వర్తిస్తుంది, వాళ్ళకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తే తెలంగాణలో ఏ రకంగా ఈ సీలింగ్ అడ్డం వస్తున్న విషయాన్ని వీరెందుకు మనం గమనించలేకపోతున్నారు. అంతేకాకుండా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనిపిస్తలేదు. ఉంటే ఆయన చట్టాన్ని ఇక్కడ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం పెట్టకుండా ఈయనే గవర్నర్ ఆమోదం పంపించేసి ఒకవేళ గవర్నరు తిప్పి పంపితే తిరిగి మళ్ళీ గవర్నర్కే పంపి మళ్ళీ రెండవసారి తిప్పి పంపితే దాన్ని చట్టం చేసే అధికారం ఈయనకున్నది. కాబట్టి ఇవాళ మంచిగా అంటే ఇక్కడ చట్టం తెచ్చి జీవో తెచ్చి ఉంటే ఆయన చిత్తశుద్ధిని మనం శంకించడం కాదు. ఎట్లయితే వర్గీకరణ చట్టము అది మాలలకు అన్యాయం చేసినప్పుడు కూడా తెచ్చిండు, అంటే వాళ్ళకు రోస్టర్ పాయింట్లో అన్యాయం చేసి కూడా ఇవాళ తెచ్చిండు వర్గీకరణ చట్టాన్ని. మరి వీళ్ళకెందుకు, ఈ బీసీలకు ఎందుకు తెలియదు? ఈడబ్ల్యూఎస్కు లేని నిబంధన వీళ్ళకెందుకు వస్తుంది, బీసీలకు ఎందుకు వస్తుంది? మరి ఈ చిన్న విషయాన్ని, ఈ లాజిక్ను వాళ్ళ న్యాయమూర్తులు వాదించారా సుప్రీంకోర్టులో? ఒకవేళ కొట్టేస్తే హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు పోరా? సుప్రీంకోర్టులో వాదన చేయరా? హైకోర్టులో వాదన చేయరా? సో ఇవాళ అయినా కూడా చిత్తశుద్ధి లేదు. పార్టీ పరంగా 42% ఇస్తామంటున్నారు. పార్టీ పరంగా ఇస్తామంటే అది చట్టం ఎట్లయితుంది? అది చట్టం కాదు కదా. ఇప్పటికే నువ్వు పార్టీ పరంగా ఎమ్మెల్యేలు ఇవ్వలేదు, ఎంపీలు ఇవ్వలేదు, నువ్వు కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వలేదు, నువ్వు పార్టీ పరంగా ఇవాళ నీకు మినిస్ట్రీలు ఇవ్వలేదు. మరి రేపు ఇస్తామని గ్యారంటీ ఏముంటుంది? 42%. సో ఇచ్చిన దానికి శాంక్టిటీ ఏముంటుంది? కాబట్టి ఇవాళ అదొక రాజకీయ డ్రామాగా మారిపోయింది బీసీ రిజర్వేషన్ అంశం. ఇవాళ అటు కేసీఆర్ కానీ, ఇటు రేవంత్ రెడ్డి కానీ, అటు రామచంద్రరావు కానీ వీరెవరికి చిత్తశుద్ధి లేదు అనడానికి ఒక నిదర్శనంగా ఇవాళ బీసీ రిజర్వేషన్ మిగిలిపోయింది. అదే వీళ్ళందరూ కుమ్మక్కై ఈ ఈడబ్ల్యూఎస్ని మాత్రం అమలు చేయగలిగినారు. అది బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా అందరూ ఈడబ్ల్యూఎస్ విషయంలో ఒక్కటే. ఎందుకంటే వాళ్ళంతా అగ్రవర్ణాలు కాబట్టి, దోపిడీ కులాలు కాబట్టి. కాబట్టి ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది మండల్ జయంతి, ఇవాళ మండల్ డేగా మనం దీన్ని డిక్లేర్ చేసినాం. సో మండల్ డే అంటే సామాజిక న్యాయ విప్లవ దినోత్సవం అది. సో ఈ సామాజిక న్యాయ చరిత్రలో ఒక గొప్ప మలుపు తిరిగిన మండల్ కమిషన్ రిపోర్ట్ని ఇలా మనం చాలా వరకు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఆ అంశం పట్ల దేశవ్యాప్తంగా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా కులగణన పేరు మీద
రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇలా కులగణన అంశం కంటే ముందు 42 మండల్ కమిషన్ని అమలు చేస్తూ ఇలా దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తే ఇంకా అద్భుతంగా ఉండేది. ఇంకా అది చేయలేదు, కేవలం కులగణనకే పరిమితమైంది. అది కూడా బీసీ రాజకీయాలు చేస్తూ కేవలము చిత్తశుద్ధి లేని రాజకీయాలు, చిత్తశుద్ధి లేని పార్టీలాగా, చిత్తశుద్ధి లేని పూజలు, శివ పూజలు ఎలా అని చెప్పేసి ఏదైతే నానుడు ఉందో ఆ రకంగా రాజకీయ పార్టీలంతా కూడా బీసీల పట్ల, ఎస్సీఎస్టీల పట్ల, మైనార్టీల పట్ల, ఆదివాసీల పట్ల చిత్తశుద్ధి లేని రాజకీయాలు చేస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు అంటారు ఇవాళ భూములు లేవు అంటాడు. భూములు ఎందుకు లేవు? మరి కార్పొరేట్ సంస్థలకు భూములు ఎట్లా వస్తున్నాయి? కార్పొరేట్ వర్గాలకు ఏ రకంగా భూమి తీసుకొచ్చి ఇస్తున్నాను? ఏ రకంగా ఫ్యూచర్ సిటీకి భూమి కేటాయించావు? ఇవాళ మనకు మా వాళ్ళకు అసైన్ భూములు లెక్క ఎందుకు తెలుస్తలేవు? దాని మీద కమిషన్ ఎందుకు వేస్తలేవు? లిడ్ క్యాప్ భూముల ఎన్ని ఎవరికి ఎన్ని కేటాయించినవు, ఏమైంది, ఎవరు ఆక్రమించారు అనే విషయంలో నీకున్న చిత్తశుద్ధి ఏది? సో కాబట్టి ఇవాళ ఏదో వచ్చి విద్యా వ్యవస్థలో పెద్దగా ఒరిగింది ఏం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు 1,00,000 కూడా లేవు, ఇంతవరకు నింపలేదు నువ్వు. గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు నింపలేదు, నువ్వు నింపలేదు. మరి 1,50,00,000 మంది నిరుద్యోగులు ఉన్నప్పుడు నువ్వు 1,00,000 ఉద్యోగాలు నింపకపోతే 1,50,000 ప్రైవేట్ ఉద్యోగాలు నువ్వేం చెప్తున్నావు? మరి 1,50,000 వాళ్ళకి ఎప్పుడు ఇస్తావు? మార్వాడి, గుజరాతీ, రాజస్థాన్, ఉత్తర భారతదేశంలో వ్యాపారాలు అప్పచెప్పినావు. ఇవాళ మీ ఈడబ్ల్యూఎస్ మీ వాళ్ళకి అప్పచెప్పినావు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవాళ మీ వాళ్ళకి అప్పచెప్పి ఇవాళ మాకు దుర్మార్గంగా ఇవాళ అన్యాయం చేస్తూ ఇవాళ ప్రభుత్వాలు ఏదైనా సరే వాళ్ళంతా కూడా ఇవాళ అగ్రవర్ణాల వైపే ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ 10%, 36% ఓపెన్ కేటగిరీ, మొత్తం 46% మీరే కొట్టేసి 7% ఉన్న 46% కొట్టేసి 85% ఉన్నాం మేము, 93% ఉన్నాం మేము. ఎంత మాకు 50% కూడా రావడం లేదు. సో ఈ రకంగా తీరని అన్యాయం రిజర్వేషన్లో కూడా జరుగుతుంది, ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా జరుగుతుంది. కాబట్టి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేవు. సో ఈ క్రమంలో మండల్ కమిషను సో ఎవరైతే ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసిన సిఫారసు ఏందో దాన్ని కాంగ్రెస్ పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే అది అమలు చేయాలి. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో అది అమలు చేయదు. ఎందుకంటే అది మొత్తం అగ్రవర్ణాల పార్టీ, అది మార్వాడీల పార్టీ, గుజరాతీల పార్టీ బీజేపీ, అది మనవాద పార్టీ, అది కొత్త పెట్టుబడిదారుల పార్టీగా అది ఉంది. కాబట్టి అది చేయదు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు చేయడానికి ఉద్యమం చేయాల్సింది కాంగ్రెస్. తెలంగాణలో దాన్ని అమలు చేసి తీరాలి. గతంలో మాయావతి అమలు చేసింది తన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ప్రైవేట్ రంగ రిజర్వేషన్లు. మీరు ఎందుకు అమలు చేయరు? కాంగ్రెస్ ఎందుకు స్థితి లేదు అనే విషయాలను ఇవాళ చర్చనీయాంశంగా మార్చాల్సిన అవసరం ఉంది. మన సామాజిక విప్లవ నేత మండల్ బీపీ మండల్ రికమెండేషన్స్ అన్నింటినీ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అమలు చేయాలని చెప్పేసి D6 డీజాక్ అండ్ ఆర్పీఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయంలో మీరు కూడా మీ అభిప్రాయాలను తెలియజేయండి. నిక్కచ్చిగా, నిజాయితీగా ప్రజల పక్షాన పోరాటం చేసే ఏకైక ఛానల్ D6. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి, సహకరించండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్, జై సామాజిక తెలంగాణ, జై జై సామాజిక